బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సంబంకి ప్రచారం చేశారు మహిళా శక్తి టీం. ప్రతి కుటుంబాన్ని కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని టౌన్ ప్రెసిడెంట్ 26వ వార్డు ఇన్ఛార్జ్ కౌన్సిలర్ సుంకరపల్లి వాసంతి ఆంధ్ర రాష్ట్రానికి ఎందరో ముఖ్యమంత్రులుగా చేశారు. ఇంతటి సంక్షేమాన్ని ఇచ్చింది జగన్ మాత్రమేనని, మే 13న జరగబోయే ఎన్నికల్లో మరోసారి ప్రభంజనం అందరూ చూస్తామని, జగనన్న చెప్పిందే చేశారని, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం జగన్ అవడం పక్కా అని తెలిపారు. ఆన్లైన్ వారియర్స్గా వాళ్ళు ఉండి అంతిమ యాత్ర వరకు కూడా వాళ్ళు తోడై నడిపించారు. ఎవరైతే సివియర్గా ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చాలామంది అంటే ఈవెన్ నిత్యావసర సరుకులు కూడా ఆయన అందరికీ అందజేశారు. ఒకటి అంత క్లిష్ట సమయంలో కూడా ఆయన ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కానీ, ఇది రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఏది కూడా ఆయన ఆపలేదు. అంత క్లిష్ట సమయంలో కూడా ప్రజల అవసరాలను ఆయన అవగాహన చేసుకుని తప్పనిసరిగా వీళ్ళకి నేను ఏదైతే హామీ నవరత్నాల్లో నేను చెప్పానో అవి తప్పనిసరిగా నేను నెరవేర్చాలి అనే ధ్యేయం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. దానివల్లనే ప్రతి సంక్షేమ పథకం కూడా అంత కరోనా కష్ట సమయంలో కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అది అందేటట్లు ఆయన అమలు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఉందో సచివాలయం వ్యవస్థ పెట్టారు. సచివాలయం వ్యవస్థ పెట్టడం ద్వారా వాలంటీర్స్ అందరూ కూడా తెల్లవారి 5 గంటల నుంచే డోర్ టు డోర్ వెళ్ళి అవ్వాతాతలకి, అక్కా చెల్లెలందరికీ కూడా పెన్షన్ అందించుతున్నారు. వాళ్ళు ఇదివరకైతే వాళ్ళు ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్కి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు లైన్లో అలాగే నిలబడి ఉండేవారు. అప్పుడు కూడా వాళ్ళకి ఆ పెన్షన్ అందుతుందో లేదో తెలియదు. తర్వాత రేషన్ వస్తే ఇలాగా డిపోలకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఆ రోజు అందుతుందో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున పెన్షన్ ఇంటికి వస్తుంది, రేషన్ ఇంటికి వస్తుంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఈవెన్ వాళ్ళకైనా అవగాహన లేదు, వాళ్ళు లబ్ధి పొందుతారా లేదా అన్నది వాళ్ళకు కూడా తెలియదు. అటువంటి సమయంలో కూడా ఈవెన్ వాలంటీర్స్ వచ్చి ఇదిగోండి ఈ సంక్షేమ పథకానికి మీకు వయసు సరిపోతుందని చెప్పేసి వాళ్ళే సచివాలయంలో అప్లై చేయించి సచివాలయం సెక్రటరీస్ అయితేనేమి అందరూ కూడా ప్రాసెస్ అంతా చేసి వాళ్ళు లబ్ధి పొందేటట్లు చూస్తున్నారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేశారు. నెక్స్ట్ అమ్మఒడి ఏదైతే ఉందో అది విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి నేరుగా పడేటట్లు ఆయన అమలు చేశారు. ఎక్కడ కూడా అవినీతి అన్నది తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే 100కి 1000% చక్కగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన మనల కుటుంబంలో ఒకరిగా మన ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారు తప్ప మనం బయటికి వెళ్ళి దేనికి నిలబడట్లేదండి. అంతేకాకుండా జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా 11 రకాల సర్టిఫికేట్స్ మనకి అందజేశారు. ఈవెన్ డోర్ టు డోర్ వెళ్ళి అందరూ కూడా వాలంటీర్స్ మీకు ఏ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అడిగి వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇదివరకు ఒక సర్టిఫికేట్ కావాలి అంటే ఎంఆర్ఓ గారి ఆఫీస్కో సర్టిఫికేట్ అవసరమైన అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ఉందండి, 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆయన పెంచారు. అదేవిధంగా విలేజ్ క్లినిక్స్ పెట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి ఆశా వర్కర్స్ని, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిని, ఏఎన్ఎంఎల్ని, వాలంటీర్స్ అందరినీ పంపి టెస్టులు చేయించి వాటి రిజల్ట్ చూసి అందులో వాళ్ళకి ఏదన్నా బీపీ ఎక్కువ ఉన్నా, షుగర్ ఎక్కువ ఉన్నా, లేదంటే ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ వాటికి విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. అందులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. మెడిసిన్ అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారండి. అంతేకాకుండా అక్కడ కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంత మళ్ళీ ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించాలి అంటే అది కూడా ఆయనే కేర్ తీసుకున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు చేశారు. దట్టు ప్లస్ పేద ప్రజలకి ఎంతో అండగా ఉన్నారు. కాబట్టి ఏవైతే నవరత్నాలు ఆయన మాట ఇచ్చారో మాట తప్పని మడం తప్పని బిడ్డగా, పులివెందుల పులు బిడ్డగా ప్రతి ఒక్క సంక్షేమ పథకము నెరవేరుస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని మొగ్గు చూపిస్తున్నారు. ధన్యవాదాలు.